చావు బతుకుల మధ్య ఉన్న నారాయణ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న మహాలక్ష్మి తాయారు. అసలు ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. మొత్తం మీద ఇక తాయారైతే తన కూతురు విషయం బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేసింది. కానీ చివరికి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా గాయత్రి వెళ్ళి మాధవ్ వాళ్ళని విడిపించేసింది. ఇక దాంతో నారాయణకి చాలా బాధ కలుగుతుంది. అసలు నా కొడుకుల మీద ఆ తాయారు అంత కక్ష కట్టడానికి కారణం నాకు తెలిసినా కూడా నేనేమీ చేయలేకపోతున్నాను. ఆడపిల్ల అయిపోయింది, నా ఇంటి ఆడపడుచు బాధపడితే నాకే బాధ కదా అని చెప్పి నేను ఎప్పటికప్పుడు మనస్సులో పెట్టుకుని అలా ఊరుకుంటున్నాను. కానీ వాడికి ఒక్కసారి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. వాడికి ఎంత ఒళ్ళు బలుపు లేకపోతే వెళ్ళి నా కొడుకుల మీద వాడు కేసు పెడతాడా? అసలు వాడికి ఎంత ఇది చెప్తా అంటూ గబగబా పురుషోత్తంని కలవడానికి వెళ్తాడు. పురుషోత్తం అయితే సెంటర్లో ఏదో పని చూసుకుని వెళ్తూ ఉండగా అక్కడ నారాయణ అడ్డగిస్తాడు. ఏంటి ఎదురుగా వచ్చావు? చాలా ధైర్యం పెరిగింది కొడుకులు బయటకు వచ్చేసరికి అనగానే, నీకే ధైర్యం పెరిగిందిరా అంటాడు నారాయణ. నాకెప్పుడూ ధైర్యమే, నాకు కొడుకులు లేరు, నా కూతురు తప్పు చేసినా నేను సమర్థించను అని అనగానే, అవునరా, మన తప్పులు బయటపడే వరకు ప్రతి ఒక్కడూ నీతిమంతుడే అని అంటాడు నారాయణ. ఏంటి నా తప్పులా? నేనేం తప్పులు చేశానురా అనగానే, దుబాయ్ ఎందుకురా పారిపోయావు అంటాడు ఇక నారాయణ. అయితే దుబాయ్ ఎందుకు పారిపోవడం ఏంటి? నా కూతురు కోసం డబ్బు సంపాదించడానికి వెళ్ళాను నేను, అంతేగాని నేనేం పారిపోవాల్సిన అవసరమూ నాకు లేదు అనగానే, నువ్వు గతాన్ని మర్చిపోయావని నేను మర్చిపోను అని చెప్పని అంటాడు. మర్చిపోకపోతే గుర్తు తెచ్చుకొని మందు కొట్టి పడుకో, అనవసరంగా నాకు అడ్డం వచ్చి నా టైం వేస్ట్ చేయకు అని అంటూ ఉంటే, ఏంట్రా మాట్లాడుతున్నావు అంటూ పురుషోత్తం మీదకి గొడవకు వెళ్తాడు నారాయణ. అలా గొడవ పడుతూ పురుషోత్తం మెడను తన చేతుల్లో బిగించేసి ఒక్క నొక్కు నొక్కితే ప్రాణం పోయిన కోడిలా గిజగిజ కొట్టుకొని కింద పడతావు తెలుసా? ఏమనుకుంటున్నావు? నీ గురించి పూర్తిగా బయట పెట్టనా? అప్పుడు కానీ నా చెల్లెలు నీ ప్రాణం తీసినంత పనిచేస్తుంది, నీ ప్రాణం తీస్తుంది అని అంటాడు. ఏంట్రా బెదిరిస్తున్నావా? ఇలా బెదిరిస్తే భయపడిపోతాను అనుకుంటున్నావా? చెప్తే ఇన్ని సంవత్సరాల నుంచి అది మీ మీద పెట్టుకున్న పగకి ప్రతీకారానికి నువ్వు చెప్పినంత మాత్రాన అది నన్నేం చేయదు, ఇంకా ఎదురు నిన్నే తిడుతుంది. చెప్పుకోవెళ్ళే, అయినా దానికి సంబంధించి శిక్ష అనుభవించేశావు, ఇంకే ఉంది అక్కడ. నిజంగానే నువ్వు చెప్పింది నిజం అనుకున్నట్టయితే అందరూ కూడా నువ్వెందుకురా శిక్ష అనుభవించావు, మరి అప్పుడే బయట పెట్టచ్చుగా అని చెప్పి అంటారు తప్ప నిన్ను గొప్పగా ఎవడు చూడ్డు అనగానే, ఒరేయ్ దుర్మార్గుడా, కేవలం నా చెల్లెలి మెడలో నువ్వు తాళి కట్టావని ఒకే ఒక్క ఆలోచనతో నేను ఆ విషయాన్ని బయట పెట్టలేదురా. లేకపోతే చావు బతుకుల మధ్య నా భార్య బయట పెట్టిన ఆ నిజాన్ని నేను గనక చెప్పుంటే ఈ పాటికి తాయారు నిన్ను తొక్కిపెట్టి నార తీసేది అంటూ ఉండగా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు పురుషోత్తం. ఇక నారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నారాయణకి గతం తాలూకు జ్ఞాపకాలు నిద్ర పట్టనివ్వవు. ఆలోచిస్తూనే ఉంటాడు. అసలు ఆ రోజునే నేను తప్పు చేశాను, నేను అలా చేయకుండా నిజంగానే తప్పు చేసిన వాడికి శిక్ష పడేలా గనక చేసినట్టయితే వాడు ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడడానికి ఉండేది కాదు, సరికదా? నా పిల్లలు కూడా ఈ రోజున చాలా మంచి స్థితిలో ఉండేవాళ్ళు. నేను వెళ్ళి జైల్లో కూర్చోవడంతో నా పిల్లల జీవితం మొత్తం నాశనం అయిపోయింది అని చెప్పి బాధపడుతూ ఇక ఉదయాన్నే లేచి కొబ్బరి బొండాలు కొట్టి మహాలక్ష్మి వాళ్ళని తాగమని అక్కడ పెట్టేసి, నారాయణ జాగ్రత్త, నేను బయటికి వెళ్ళి వస్తానని బయలుదేరుతాడు. అలా బయలుదేరినటువంటి నారాయణ పొలం కళ్ళం దగ్గరికి వెళ్ళేసరికి ఎవరో వచ్చి నారాయణ తల మీద గట్టిగా కొడతారు. అలా కొట్టేసరికి నారాయణకు తల పగిలి రక్తం రావడంతో ఇక కింద పడి కొట్టుకుంటూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి వాళ్ళు పారిపోతారు. నారాయణ సహాయం కోసం చుట్టూ చూస్తాడు, కానీ ఎవరూ కనిపించకపోవడంతో స్పృహ తప్పి పడిపోతారు. ఇక అలా పడిపోయిన తర్వాత ఇక అటుపక్క నుంచి రైతు ఒకళ్ళు వెళ్తూ ఎవరు అక్కడ పడిపోయి ఉన్నారు అనుకుంటూ వచ్చి చూసేసరికి నారాయణ స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు. తీరా చూస్తే తల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అయ్యో, ఎవరో నారాయణని కొట్టిపాడేశారే
అని చెప్పి ఇక గబగబా ఊళ్ళోకి వెళ్ళి 4 మనుషుల్ని తీసుకొచ్చి నారాయణను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక హాస్పిటల్లో జాయిన్ అయిన నారాయణ స్పృహ లేకుండా 3 రోజులు అలాగే ఉంటాడు. పురుషోత్తం అయితే ఎప్పుడెప్పుడు చచ్చిపోయాడనే వార్త వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక అలా ఎదురు చూస్తున్నటువంటి పురుషోత్తంకి 3 రోజుల తర్వాత స్పృహ వచ్చింది అని చెప్పి తెలిసి చచ్చాడనుకున్నాను, నా కొడుకు బ్రతికిపోయాడు అనుకుంటూ ఉంటాడు. ఇక స్పృహ వచ్చిన తర్వాత మాధవ, కేశవ, కన్న, ఇంకా చక్రి వీళ్ళందరినీ చూసి అందరూ జాగ్రత్తగా ఉండండిరా, నేను బ్రతుకుతానో లేదో తెలీదు అంటూ ఉంటే ఎందుకు నాన్న అలా అంటావు, నీకేం కాదు నాన్న, నువ్వు మాత్రం అలా అనుకోకు నాన్న అని చెప్పేసేసి అనేసరికి లేదురా, నా పరిస్థితి నాకు తెలుస్తోంది, ఇప్పటికీ నేను స్పృహలో లేక ఎన్ని రోజులైంది అనగానే 3 రోజులు అవుతుంది నాన్న అంటారు. మరి 3 రోజుల నుంచి స్పృహలో లేని నేను ఇప్పుడు స్పృహలోకి వచ్చాను, ఇంకా ఎంతసేపు స్పృహలో ఉంటానో కూడా తెలీదు అని అంటూ ఉంటాడు. అసలు ఏమైంది నాన్న అంటే ఎవరో 4 వచ్చారా, వెనకాల నుంచి కొట్టారు, వాళ్ళని నేను కొట్టాను కానీ వాళ్ళల్లో ఒకడు మాత్రం బాగా దుడ్డుగా ఉన్న కర్ర తీసి తల మీద వెనక నుంచి కొట్టాడురా, దాంతో తల పగిలి రక్తం వచ్చింది, నా చేతికి రక్తం చూసి ఇక నేను అయిపోయాను అనుకుని స్పృహ తప్పి పడిపోయానురా అంటాడు. అవునా నాన్న, ఇంత జరిగిందా, అసలు ఎవరు నాన్న ఈ మీద దాడి చేయించింది అనగానే నాకు తెలిసినంతవరకు ఆ పురుషోత్తం గాడి, ఇప్పుడు ఆ విషయం చెప్తే నా 4 కొడుకులు వాడిని కండలుగా నరికేస్తారు, ఇది కాదు చేయాల్సింది అనుకుంటూ ఏమో లేరా వదిలేయండి, మహాలక్ష్మిని ఒకసారి రమ్మనండి, నాకు మహాలక్ష్మితో మాట్లాడే పనుంది అని అంటాడు. దాంతో ఇక వెంటనే మహాలక్ష్మితో ఏం మాట్లాడాలి నాన్న అంటాడు మాధవ. మీరు పిలవండిరా, మీరు వెళ్ళండి అంటాడు. ఇక మహాలక్ష్మికి ఫోన్ చేసి మాధవ చెప్పేసరికి మహాలక్ష్మి హాస్పిటల్కి వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఇక లోపలికి వెళ్ళి నన్ను క్షమించండి మావయ్య అంటుంది. దేనికమ్మా అంటాడు నారాయణ. నేను గాయత్రిని రెచ్చగొట్టడం వల్లే గాయత్రి వచ్చి పెద్ది మీద ఎలాంటి కేసు లేకుండా చేసింది, ఆ కోపంతో ఆ పురుషోత్తమే కదా మిమ్మల్ని ఇలా కొట్టించాడు అనగానే ఎంతైనా చదువుకున్న పిల్లవే, జరిగిందేంటో బాగానే గెస్ చేసావు, వెరీ గుడ్ అంటాడు నారాయణ. దేనికి రమ్మన్నారట అంటే నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి అంటాడు. ఏంటి మావయ్య అది అంటే మా చెల్లెలు తాయారిని నా దగ్గరికి తీసుకురావాలి అంటాడు. ఆవిడ వస్తుందంటారా అని అనగానే అది నీ ఒక్కదాని వల్లే అవుతుంది, మీ అన్నయ్య నీకు ఒక రహస్యం చెప్పాలంటున్నాడు, ఖచ్చితంగా రమ్మంటున్నాడు, ఉంటానో పోతానో అని భయపడుతున్నాడు అని చెప్పి వస్తుంది అనగానే సరేనని మహాలక్ష్మి ఇక తాయారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది. తాయారు అప్పుడే బిందె తీసుకుని నీళ్లకు బయలుదేరుతూ ఉంటుంది. నీళ్ల బిందెతో తాయారు ఎన్ని గొడవలు ఆడుతుందో గుర్తు తెచ్చుకున్న మహాలక్ష్మి కొంచెం భయపడుతుంది. కానీ ధైర్యం చేసి మహాలక్ష్మి తాయారు దగ్గరికి వెళ్తుంది. ఆంటీ అని చెప్పని అంటే ఏంటే ఆంటీకి ఏంటి అనుకుంటూ వస్తున్నావు అంటుంది. నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంటే ఏం మాట్లాడాలి, నా కూతురుతో తీసుకెళ్ళి సాక్ష్యం చెప్పించావు కదా, ఇంకేముంది మాట్లాడటానికి, పోలీసుల్ని ఇంటికి తీసుకొచ్చావు, మా ఆయన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళావు, ఏముందే ఇంకా మాట్లాడటానికి వెళ్ళే అని అంటే కాదంటీ, మీ అన్నయ్య అదే మా మావయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు తెలుసు కదా అంటే ఊరంతా కోడైకి వస్తుందిలే, ఆ అందరి మీదకే గొడవలు ఇచ్చుకుని గొడవలకి వెళ్తే ఎవడో ఒకడు బాధకు వదిలేస్తాడా ఏంటి అని చెప్పని అంటుంది తాయారు. ఎవరో ఒకరు బాధ లేదు, మీ ఆయనే బాధాడు అంటుంది. నీకు తెలుసా, నువ్వు చూసావా, మా ఆయన మీద ఎందుకు లేనిపోయి అంటావు అని అంటూ ఉంటే సరే కానీ మీ అన్నయ్య మీతో ఏదో విషయం చెప్పాలట, అర్జెంటుగా రమ్మన్నారు అని అంటుంది. నేను రాను, నాకేం పని రావడానికి, నాకు అవసరం లేదు అనగానే చాలా ముఖ్యమైన విషయం అట, బ్రతుకుతాను చస్తానో తెలీదు అంటున్నారు, ఒక్కసారి రండి ప్లీజ్ అని అంటూ ఉంటే ఇక అప్పుడు బ్రతుకుతానో చస్తానో అంటున్నావుగా, చస్తే మళ్ళీ ఆ పాపం నాకెందుకులే, వచ్చి నేనేమైనా శాపనార్థాలు పెడితే మాత్రం నువ్వు నన్నేం అనకు అంటుంది. ముందు మీరైతే రండి అనగానే ఒక బిందు నీళ్లు బట్టి ఆయనకు తెలియకుండా వస్తా, తెలిస్తే మళ్ళీ ఆయనతో గొడవ అంటుంది. ఇక తాయారు మనసు ఎందుకు ఆ టైంలో కరుగుతుంది. సరేనని చెప్పి మహాలక్ష్మి తాయారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది. తాయారుతో వస్తున్న మహాలక్ష్మిని చూసి మాధవ్ వాళ్ళు ఈవిడెందుకు తీసుకొచ్చావమ్మా అని అంటే మామయ్య తీసుకురమ్మన్నారు అంటుంది. అవునా సరే అయితే అంటూ ఉంటే మా అన్నయ్య రమ్మంటే మీకేంట్రా బాధ అంటూ లోపలికి వెళ్తుంది.
ఇక నారాయణ నా పరిస్థితుల్లో చూసి ఎంతైనా ఆడపిల్ల కదా కాస్త మనసు చివుక్కుమంటుంది. కంట్లోంచి వస్తున్న కన్నీటిని గబగబా తుడిచేసుకుంటూ రమ్మన్నావంట అంటుంది. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి తయారు అంటే ఏంటో చెప్పు అంటుంది. పక్కన కూర్చోవే. ఇలాంటి చావు బతుకుల మధ్య ఉన్న నాతో నువ్వు అంత కోపంగా మాట్లాడటం అవసరమా అంటే నువ్వేం చావవులే, గట్టి ప్రాణం నీది, అంత పెళ్ళాన్ని చచ్చినప్పుడే నువ్వు చావలేదు, పోయి జైల్లో శిక్ష అనుభవించి వచ్చావు, ఇంకా నీకేమవుతుందిలే అంటుంది. ఆ విషయం గురించి మాట్లాడటానికే రమ్మన్నాను అంటాడు. ఏంటి, దేని గురించి మాట్లాడాలి అనగానే నీకు మీ వదినంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు అనగానే దాన్ని చంపినందుకే కదా నీతో నాకు సహం గొడవ, అందుకే ఆస్తి గురించి గట్టిగా పట్టుబట్టాను నేను. అప్పటి వరకు పోనీలే వదిలేద్దాం అనుకున్నాను, కానీ ఎప్పుడైతే దాన్ని చంపావో అప్పుడే నాకు కోపం వచ్చింది అని అనేసరికి ఆ విషయమే చెప్పాలమ్మా, దాన్ని నేను చంపలేదు అని అంటాడు. నువ్వు చంపలేదా, ఏం మాట్లాడుతున్నావు అంటూ ఉంటే అమ్మ మహా నువ్వు బయటికి వెళ్ళు అని మహాలక్ష్మిని బయటికి పంపేస్తాడు. పంపేసేసరికి ఇక మహాలక్ష్మిని చూసి పెద్ది ఏంటి మా బయటకు వచ్చేసావు, అదేమన్నా గొడవ పడుతుందేమో, మా అత్త అసలే మంచిది కాదంటే లేదు, అన్న చెల్లెలు ఏదో మాట్లాడుకుంటున్నారు, నన్ను బయట ఉండమన్నారు అంటుంది. ఇకప్పుడు నారాయణ చెప్తున్న నిజాన్ని తాయారు నువ్వు ఇంకేదో చెప్పేశావని నీ కొడుకు అనుకోవడానికా, దాన్ని లోపలికి పిలుస్తాను అని చెప్పని అంటుంది. అక్కర్లేదు అంటే పిలుస్తాను అప్పుడే వింటాను అంటుంది. సరే పిలువు అని అంటాడు. ఇక మహాలక్ష్మిని లోపలికి పిలుస్తుంది. వచ్చి కూర్చుంటుంది మహాలక్ష్మి. ఏమనుకోకమ్మా బయటికి వెళ్ళమన్నానంటే పర్వాలేదు మావయ్య చెప్పండి అంటే చూడు తాయారు, నువ్వు అనుకుంటున్నట్టు మీ వదినని నేను చంపలేదు, మీ వదినంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా, దాని మీద ఇష్టంతోనే 4 పిల్లల్ని కన్నాను నేను, మరి అలాంటి వాడిని మీ వదిన్ని నేనెందుకు చంపుతానే అనగానే అదే కదా మాధవ్ గారు పుట్టిన తర్వాత పేదరికంలో పడిసేస్తున్నాం మనం, నీకు ఇంకా పిల్లలు ఎందుకు అంటే నా పెళ్ళం నా ఇష్టం కానీ ఓపిక దానికి ఉంది అంటూ ఏదేదో మాట్లాడి చివరి అక్కడికి 4 పిల్లల్ని కన్నావు, మరి అలాంటి నువ్వు నీ పెళ్ళాన్ని ఎలా చంపేశావు అని చెప్పని అంటే నేను చంపలేదే పిచ్చి మొకందానా, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ విషయాన్ని నా మనసులోనే దాచుకుని కుమిలిపోతూ ఉన్నాను, చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించాను అనగానే నువ్వు చెయ్యలేదా, మరి ఎవరు చంపారు, రక్తపు మడుగులో మా వదిన్ని నేను కళ్ళారా చూశాను, ఆమెను నీ ఒళ్ళో పెట్టుకుని కూర్చొని ఉన్నావు, నాకు తెలీదా, నువ్వు కాక ఎవరు చంపారు అని అనేసరికి నీ భర్త చంపాడు అంటాడు. ఏం మాట్లాడుతున్నావు అంటే అవును, మన ఇళ్ళకి అదే మన స్థలాల కోసం కొట్లాడుకుంటూ మనం కోర్టులకు వెళదామని చెప్పి అనుకుంటున్న టైంలోనే పురుషోత్తం మా ఇంటికి వచ్చాడు. నేను అప్పటికి ఇంట్లో లేను. పురుషోత్తం ఇంటికి వచ్చి అమ్మ చెల్లెమ్మ అంటూ మీ వదినతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అలా మాట్లాడుతూ ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీదే ఉంది కాబట్టి నువ్వు ఒక్క సంతకం ఇక్కడ చేసావనుకో ఇదంతా కూడా నా కూతురు గాయత్రికి అయిపోతుంది, ఎలాగూ మాధవని గాయత్రికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కదా, మరి గాయత్రి మాధవ భార్యాభర్తలు అయిన తర్వాత ఇంక ఇబ్బంది ఏముంటుంది, ఈ ఆస్తి అంతా వాళ్ళదే కదా అంటే అన్నయ్య అలా ఎలా రాస్తాను, 4 పిల్లలు నాకు 4కి సమంగా రాయాలి, కానీ ఎట్లా నేను కేవలం మాధవ్కే రాసేయగలుగుతాను అని చెప్పని మీ వదిన అనడంతో రాస్తావా లేదా, నువ్వు పెట్టేది ఎలాగూ వేలుముద్రే, సంతకంతో కూడా పనిలేదు, పెట్టు వేలుముద్ర అని చెప్పి దాన్ని బలవంతం చేశాడు. అది నేను పెట్టను అనేసరికి ఇకప్పుడు మీ ఆయన మా మనసులో ఏమనుకున్నాడో ఏమో కానీ వాడిలో ఉన్న పశు అహంకారం అనేది బయటకు వచ్చి తన చేత్తో తీసుకొచ్చుకున్నటువంటి కత్తిని చాలా గట్టిగా పదునుగా నా భార్య కడుపులోకి గుచ్చాడు. పేగులు తెగిపోయేలాగా దాన్ని పొడిచి చంపాడు. అంత కక్ష ఎందుకు కట్టాడో నాకు తెలీదు, కానీ అది చావు బతుకల మధ్య ఉండగా అక్కడి నుంచి పారిపోయాడు. భయంతో వాడు చాలా రోజులు ఎవరికీ కనిపించలేదు, గుర్తుందా అంటే అవును, వదిన చనిపోయినప్పుడు మా ఆయన చాన్నాళ్ళు కనిపించలేదు, ఎక్కడున్నావు అంటే పలానా చోట ఉన్నానులే, అక్కడున్నానులే, ఎక్కడున్నానులే అన్నాడు, కానీ విషయం అయితే చెప్పలేదు అని అంటుంది. ఎందుకు కనిపించలేదు అనుకుంటున్నావు, ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందోనని చెప్పి నా భార్య చావు బతుకుల మధ్య ఉండగా నేను ఇంటికి వెళ్ళి ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది అంటూ దాన్ని బ్రతికించుకునే ప్రయత్నం చేస్తుంటే నేను బ్రతకనయ్యా, నేను చెప్పేది మాత్రం గుర్తుపెట్టుకో, విను అని చెప్పేసి నన్ను చంపింది పురుషోత్తం.
ఈ ఆస్తి మీద కన్నేశాడు. ఎలా అయినా నా వేలుముద్ర తీసుకోవాలనుకున్నాడు, కానీ నేను పెట్టలేదు. నన్ను చావు బతుకుల మధ్యకు నెట్టి నా వేలుముద్ర బలవంతంగా వేయించుకోవాలనుకున్నాడు, కానీ నేను నా వేళ్లని ముడిచేసుకున్నానే తప్ప వేలుముద్ర వేయలేదు. ఈ ఆస్తిని కాపాడు. ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లలకే ఇదంతా దక్కాలి. నా ప్రాణాలు పోయిన ఈ చోటే నా బిడ్డలు ఎప్పుడూ ఉండాలి. వాళ్ళని నేను ఇక్కడుండి చూసుకుంటూనే ఉంటాను అని చెప్పి అది నా ఒళ్ళో ప్రాణం విడిచింది అని అంటాడు. ఏంటన్నయ్య నువ్వు చెప్తుంది నిజమా అంటే, నాకు గాయత్రి నా ఇంటి కోడలవ్వాలని ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా, నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నీ మీద, గాయత్రి మీదొట్టు, నా 4 పిల్లల మీదొట్టు. పురుషోత్తమే దాన్ని చంపేశాడు. ఇక ఆ విషయాన్ని నేను బయట పెట్టకుండా పోలీసులకి నువ్వు నన్ను అప్పగించావు. నేను చెప్దాం అనుకున్నా కూడా నా భార్య నా దగ్గర మాట తీసుకుంది. ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెట్టడం వల్ల నా ఆడపడుచు నన్ను తిట్టుకుంటుంది. దాని మొగుడు వెళ్ళి జైల్లో ఉంటే ఏం ఉపయోగం అని చెప్పనంది. అందుకోసమే నేను అది బయట పెట్టలేదు. ఈలోపు నీ మొగుడు చాలా తెలివిగా సంపాదన కోసం అంటూ దుబాయ్కి వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడ కేసంతా నానెత్తిన పడి నేనేమో జైలు పాలయ్యాను, నా పిల్లలు రోడ్డు పాలయ్యాను. నీ శాపనార్థాలకి వాళ్ళు బలవుతూ వచ్చారు అనగానే తాయారు ఒక్కసారిగా ఏడుస్తూ, నన్ను క్షమించన్నయ్యా, ఇంత జరిగితే నాకు ఒక్క మాట చెప్పాలి కదన్నయ్య, ఎందుకన్నయ్యా నువ్వు నాకు నిజం చెప్పలేదు, ఇన్నాళ్ళు నేను అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ వచ్చాను కదన్నయ్య అని ఏడుస్తూ ఉంటుంది. ఏడవకండి ఆంటీ, ఏడవకండి మావయ్య, ఈ విషయాలు మీరు పెద్ద వాళ్ళకి ముందే చెప్పాల్సింది కదా అంటే నువ్వెప్పటికీ చెప్పనని నాకు మాట. నేను బ్రతికి ఇంటికి వచ్చినా, చచ్చి శ్మశానానికి వెళ్ళినా నీ నోట్లోంచి ఈ నిజం మాత్రం బయటికి రాకూడదు అని అంటూ ఉంటే, ఇక మహాలక్ష్మి నన్ను ఇలా కట్టేస్తున్నారా అని అంటుంది. ఏమన్నా అనుకో, ఈ నిజం మాత్రం వాళ్ళకు తెలియకూడదు అంటాడు నారాయణ. దాంతో ఇక వెంటనే మహాలక్ష్మి అయితే, సరే మావయ్య, మీకు మాటిస్తున్నాను, ఈ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకుంటాను. ముందు నాకు మీరు హంతకులు కాదు అనే క్లారిటీ వచ్చింది. మీ బిడ్డల్ని ఎంతో చక్కగా పెంచుండేవాళ్ళు, మీరు గాన జైలుకు వెళ్లకుండా ఉండుంటే మంచి జీవితాలు ఇచ్చుండేవాళ్ళు, కానీ మీ చెల్లెల కోసం ఇంత పెద్ద త్యాగం చేశారు అంటూ ఉంటుంది ఇక మహాలక్ష్మి. తాయారైతే, నన్ను క్షమించన్నయ్యా, ఇన్నాళ్ళు నిన్ను నేను బాధ పెట్టాను, నీ పిల్లల్ని శాపనార్థాలు పెట్టాను, వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి వెలుగు లేకుండా చేశాను. నేనే ఇప్పుడు దగ్గరుండి సంబంధాలు చూసి పెళ్లి చేస్తాను, మాధవికి గాయత్రికి పెళ్లి చేస్తాను, అది మా వదిన కోరిక. ఇక ఆస్తి అంటావా పక్కన పెట్టేయి. నా మొగుడు ఎంత పని చేసిన తర్వాత ఇక ఆస్తి చిల్లిగవ్వ కూడా వాడి చేతికి వెళ్ళనివ్వను. ఇప్పటికే ఇచ్చిన ఆస్తి అంతా హారతి కర్పూరం చేసేశాడు, ఇంకే ఉంది చేయటానికి, అది కూడా వస్తే దాన్ని కూడా దిగమింగుదామని కూర్చున్నాడు అని అంటూ తాయారు కళ్ళంట నీళ్లు పెట్టుకుని కొంగుతోటి కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ వచ్చి, ఒరే మాధవ జాగ్రత్తరా, మీ నాన్న జాగ్రత్త, ఏం జరిగినా నాకు వెంటనే ఫోన్ చేయండి. ఒకవేళ నా ఫోన్ ఎవరైనా కట్ చేస్తే గాయత్రికి ఫోన్ చేయి, గాయత్రి నాకు చెప్పుద్ది, సరేనా? మీ నాన్న హాస్పిటల్ నుంచి వచ్చాక ముహూర్తాలు పెట్టుకుందాం అంటూ వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా చక్రికి, కేశవకి, కన్నకి ఏం అర్థం కాదు. మాధవ అయితే అలా ఉండిపోతాడు. ఇక మహాలక్ష్మి వచ్చి, మీకన్నీ మంచి రోజులే, ఇక ఏ ఇబ్బంది లేదు అంటుంది. అదేంటి, మా అత్త కూడా గాయత్రికి మాధవన్నయ్యకి పెళ్ళంటోందేంటి అనగానే, అన్నీ జరుగుతాయి, ఇక జరిగేవన్నీ చూసి మీరు ఆశ్చర్యపోతారు అంటూ ఇక మహాలక్ష్మి పక్కన కూర్చుంటుంది. ఈలోపు డాక్టర్ వచ్చి, మీ నాన్నగారిని 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, ఏం పర్వాలేదు, పల్స్ అంతా నార్మల్ అయింది అని చెప్తారు. దాంతో ఇక చాలా సంతోషంగా నారాయణ దగ్గరికి వెళ్ళి, నాన్న నేను 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారంట, ఇంకెలాంటి ఇబ్బంది లేదంట అంటారు. దాంతో ఇక నారాయణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈలోపు ఇక తాయారు ఇంటికి వెళ్ళి, గాయత్రి గాయత్రి, మాధవ్ బావ ఫోన్ చేస్తాడు, కానీ ఒకవేళ మామయ్యకి ఏమన్నా బాగోలేదని చెప్పి ఫోన్ వస్తే వెంటనే నాకు చెప్పు, నీకే ఫోన్ చేయమని చెప్పాను అనగానే, ఏంటమ్మా నువ్వు అంటుంది అంటూ ఉంటే, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అంటాడు పురుషోత్తం. ఎక్కువ తక్కువ నువ్వు మాట్లాడకు, అర్థమైందా? మూసుకుని దుబాయ్ వెళ్ళు, నా కూతురు పెళ్లి ఏ రోజు చేయాలనుకుంటానో ఫోన్ చేస్తాను, అప్పుడు వచ్చి పెళ్లి చెయ్యి, అది కూడా పెళ్లి పెద్దగా తండ్రిగా నుంచోటానికి మాత్రమే, నీకు అసలు మాట్లాడే అర్హత కూడా లేదు, నోరు మూసుకొని దుబాయ్ వెళ్ళవు అని చెప్పని అంటుంది. ఒక్కసారిగా పురుషోత్తంకి ఏమీ అర్థం కాదు. ఇక అది కాదే తాయారు, ఏం జరిగిందే అంటూ ఉంటే, పారిపోయినోడా, తప్పు చేసింది నువ్వు, శిక్ష అనుభవించింది నా అన్నయ్య, ఛీ నీ బతుకుచ్చాడా
అంటూ తిడుతుంది. దాంతో పురుషోత్తంకి విషయం అర్థమైపోయి సైలెంట్గా దుబాయ్కి సర్దుకుంటాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.